అన్న డిఎఫ్ఐ కట్టుబానిసి ఇక్కడ ఎగ్జామ్ ఉంది నాకు, కానీ సెకండ్ షోకి వెళ్ళాలని అదే కంగారు ఉండేది. సినిమా చూస్తున్నంతసేపు బాగుండాలనుకున్నా. మీరు టీఎఫ్ఐకి దొరికిన శ్రీ విష్ణు అన్న. టీఎఫ్ఐకి దొరికిన శ్రీ విష్ణు. ఓ వెరీ నైస్, చాలా బాగుండింది. లేదు, శ్రీ విష్ణు గారు అంటున్నాను. అంటే అందరు కమల్ హాసన్ గారితో పోలుస్తున్నారు కదా. లేదు, మీరు ఇంకా బాగా చేస్తున్నారు. టీఎఫ్ఐకి దొరికిన శ్రీ విష్ణు అన్న మీరు. అన్న హసిద్ గోలీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ, ఈడు వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్కి ఇద్దామా ఒకసారి? రెడీగా ఉందామా మేము ఏదైనా? పర్టికులర్గా నా నుంచి ఎలాంటి మేము రెడీ లేదండి, కానీ అప్పట్లో ఒకడు ఉండేవాడు లాంటి మూవీస్ మళ్ళీ శ్రీ విష్ణు గారి నుంచి చూడాలనుకుంటున్నాను. అలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పట్లో కూడా చేయొచ్చా అంటున్నారు ఆయన. అప్పట్లో ఒకడు ఉండేవాడు మూవీ చేయొచ్చా, చూడొచ్చా? అలాంటి మూవీ మీరు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ. అది యాక్చువల్లీ అప్పుడు చాలా పెద్ద ప్రయోగం అది, బట్ అప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అది ఆల్రెడీ చేసేసా. అలా కాదు, కానీ ఆ కైండ్ ఆఫ్ పెద్ద స్టోరీ ఉన్నది, కొంచెం హిస్టరీ యాడ్ అయి ఉన్నది డెఫినెట్గా మంచిది దొరికితే చేస్తాను. యా, మేము చెప్పమంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు. మీలోనే యాంకర్ బయటకు వస్తుంది అనిపిస్తుంది నాకు, మీమర్ కాకుండా. అడుగు. One and only meme after watching this film. TFI passed here. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి మేము కేక్ ముక్క తినిపించాలనుకుంటున్నాం. అది తినిపించాలంటే కేక్ కట్ చేయాలి కాబట్టి ఫస్ట్ కేక్ని వేదిక మీద తేవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇంకొకటి ఉందా? ఇదే లాస్టా? ఓకే, ఆ అబ్బాయి చెప్తున్నాడు, చెప్పమ్మా. ఇప్పుడు టీఎఫ్ఐకి శ్రీ విష్ణు అన్న కావాలి అంటే వకీల్ సాబ్లో డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి అన్నట్టు ఇప్పుడు టీఎఫ్ఐకి శ్రీ విష్ణు అన్న కావాలి. అదేవిధంగా లైక్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ నీది నాది ఓకే కదా, చాలా ఇష్టం పర్సనల్గా. ఎందుకంటే లాస్ట్లో మీరు ఏదైతే లైక్ యూత్ గురించి చెప్తారో మెసేజ్ ఓరియంటెడ్, ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్గా ఉంటుంది. నేను ఎన్ని ఆర్చీవ్ చేసినా కూడా అది మాత్రం ఎప్పటికీ తీయలే. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్. ఇంకా మిగతాదంటే ఆబ్వియస్లీ అన్నీ ఇష్టమే. మెంటల్ మదిలో నుంచి కావచ్చు, మొన్న వచ్చిన ఓం భీమ్ బుష్ వరకు కావచ్చు. సో స్వాగ్ మాత్రం హైప్తోనే సగం పోయాం మేము. మీ లైక్ నేను నాని అన్న తర్వాత ఇండివిజువల్గా వచ్చిన హీరోస్లో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ప్రెజెంట్ జనరేషన్లో శ్రీ విష్ణు అన్న. అయితే హార్ట్ఫుల్గా చెప్పగలను. మీది ఫస్ట్ మూవీ వచ్చేసి లైక్ ప్రేమ ఇష్క్ కాదల్లో మీరు ఒక డైలాగ్ అంటారు, ప్రతి ఒక్కడు రవితేజ కాలేర్రా అంటే ఏ ఊరు నుంచి వచ్చినారా నువ్వు అంటే ఆకివీడు అంటారు. అది పర్సనల్గా నా హోమ్ టౌన్ ఆకివీడు. మీరు యూజ్ చేశారు, అది నాకు చాలా పర్సనల్గా కనెక్టెడ్. అప్పటి నుంచి మీ ప్రతి మూవీ ఫాలో అవుతాం. ఓకే మా, ఇదేదో కొంచెం చెప్పమంటే అదేదో బర్ఫీ సినిమాలో ఆగేసే బోల్ అంటే జబ్మై పేట్ మీద అక్కడి నుంచి చెప్పాను. అంటే అన్న కనిపించినప్పుడు ఎప్పుడైనా చెప్పాలనిపించింది, ఈరోజు హార్ట్ఫుల్గా చెప్పేసిన. వెరీ నైస్.